ఉన్నాయి వాటన్నిటి జోలికి ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం. ఖచ్చితంగా ఈ యొక్క అవినీతి లేదా ఇప్పుడు వస్తున్నటువంటి అక్రమ ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్కి ఏ సంబంధము లేదు అని కవిత చెప్పదలుచుకుంది. అంతేకాదు మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి హరీష్ రావు, సంతోష్ రావు పైన ఆమె తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ప్రధానంగా ఈ ఇద్దరు వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి మరొక ఆరోపణ చేయడం కూడా జరిగింది. సో ప్రధానంగా కేసీఆర్కు డబ్బుపై కానీ తిండిపైన కూడా యావలేదు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కవిత సో ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ వేశారు అంటే ఒక బిడ్డగా మాకు కడుపు మండుతోంది, మీకేముంది అని చెప్పి ఆమె హరీష్ రావు, సంతోష్ రావులను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఇలా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇంత జరుగుతున్నా లేదా సిబిఐ విచారణ వేసినా కనీసం అసలు నాయకులు స్పందిస్తున్న తీరు కానీ ఈ వ్యవహారాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ఎంక్వైరీ కావచ్చు, ఇలాంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా తెలంగాణ బగ్గుమనేటువంటి పరిస్థితి ఉండాలి, బంధుకు పిలుపునిచ్చి ఉండాలి. ఇలాంటివేమీ కూడా చేయలేదు అంటే కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పూర్తిగా ఈ వ్యవహారంలో కూడా వదిలేశారు. కేసీఆర్కి సంబంధించిన దానిపైన విచారణ చేస్తుంటే కూడా అనేటువంటి ఆమె ఆరోపణలు చేశారు. సో ఇప్పటికే కవిత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఆమె సొంతంగా వ్యవహారాలన్నీ కూడా రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలతో ముందుకు సాగుతోంది. సో ఇప్పటి వరకు కవిత ఏ ప్రెస్ మీట్లో కావచ్చు లేదా ఆమె ఆల్మోస్ట్ పార్టీ నుంచి దూరం జరిగినప్పటి నుంచి నేరుగా నాయకులను పేర్లు ప్రస్తావిస్తూ చేసినటువంటి ఆరోపణలు తక్కువ. అది కూడా కుటుంబ సభ్యులు అయినటువంటి ఇటు హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరిపైన నేరుగా కూడా ఆమె విమర్శలు ఎక్కుబట్టినటువంటి పరిస్థితి చూసాం. సో కొంతమంది డబ్బు, కొంతమంది సంపాదన యావతో అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ నలిగిపోయేటువంటి పరిస్థితి వచ్చిందనేది కవిత ఉద్దేశం. సో ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా మరింతగా కేసీఆర్ కుటుంబంలో ఈ వ్యాఖ్యలు మరింత కాకరేపబోతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలపైన అటు పరోక్షంగా కేటీఆర్ను విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి కవిత పైన మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరు స్పందించకపోయినా ఒకరిద్దరు మాజీ మంత్రులు చేత మాట్లాడిస్తూ వచ్చారు. ఇప్పుడు నేరుగా ఆమె డైరెక్ట్గా కూడా కుటుంబ సభ్యులపైనే కూడా టార్గెట్ చేసింది. సో ఇంతగా ఎందుకు ఆరోపణలు చేయాల్సి వచ్చింది? సో ఏ ఉద్దేశంతో ఆమె హరీష్ రావు, సంతోష్ రావులను ఈ యొక్క వ్యవహారంలోకి తీసుకొచ్చారు, వారే కారణం అనే విధంగా ఎందుకు ఆమె కామెంట్ చేయాల్సి వచ్చిందో కూడా మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. మరొక వైపు సంతోష్ రావు, హరీష్ రావు వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇప్పటి